మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో మీకు అద్భుతమైన సమాచారాన్ని అందించబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అవును మిత్రులారా, నిన్ను ధనవంతుణ్ణి కాకుండా నీ గతం నిన్ను బంధిస్తుందా అనే సందేశం గురించి ఈ వీడియోలో ఉంటుంది మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మిత్రులారా, ఈరోజు మనం డబ్బు గురించి చాలా అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం గతం గురించి మాట్లాడుకుందాం. మిత్రులారా, మీలో ఎంతమందికి నేను ఇంకా బాగా సంపాదించగలగాలి అని అనుకుంటున్నారు? మీలో ఎంతమందికి నేను ఇంకా బాగా సంపాదించగలగాలి అనుకుంటున్నారు? కానీ మిత్రులారా, ఏదో మిమ్మల్ని ఆపుతుంది అని మీకు అనిపిస్తుందా? అనిపిస్తూనే ఉంటుంది మిత్రులారా. ఇక్కడ కీలక పాయింట్ ఏమిటంటే, మన యొక్క గతం ఏదైతే ఉందో అది ఒక డైరీ లాంటిది మిత్రులారా. కాదు, అది మన చుట్టూ ఉన్న అదృశ్య గోడ అని తెలుసుకోండి. మన చుట్టూ ఉన్న అదృశ్య గోడ డైరీ లాంటిది కాదు మిత్రులారా. అది మన చుట్టూ ఉన్న అదృశ్య గోడ అని తెలుసుకోండి మిత్రులారా. మనం చిన్నప్పుడు విన్న మాటలు, డబ్బు అంటే పాపం అని, పేదవాళ్ళంతా పేదవాళ్ళ దగ్గర డబ్బు ఉండదని, ధనవంతులు చెడ్డవాళ్ళని ఎప్పుడు మనం వినే ఉంటాం చిన్నప్పటి నుండి. ఇవే మాటలు మనల్ని ఈరోజు ధనవంతులు కాకుండా ఆపుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. గుర్తుపెట్టుకుని మిత్రులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఏనుగును చూస్తుంటారు కదా. ఏనుగును చిన్నప్పుడు కట్టేసి ఉంచుతారు, గొలుసుతో కట్టేస్తారు. ఏనుగు చిన్నప్పుడు గొలుసుతో కట్టేస్తారు. కానీ మిత్రులారా, అది పెద్దదై ఆ గొలుసును తెంచే శక్తి ఉన్నా కూడా నేను తెంచలేను అనుకొని గత జ్ఞాపకంతో అక్కడే ఉండిపోతుంది. చిన్న తాడుతో కట్టేసినా అక్కడే ఉండిపోతుంది. మనం కూడా అంతే మిత్రులారా, మన గతం కూడా అలాగే ఉంటుంది. దానికోసం మనం గతం ఎలా మనల్ని బంధిస్తుందన్న విషయాలు మనం తెలుసుకోవాలి. దాని గురించి ప్రయత్నం చేయాలి. గతంలో మీరు చేసిన వ్యాపారం దెబ్బతిని ఉండవచ్చు, కానీ మీరు పెట్టిన పెట్టుబడి పోయి ఉండవచ్చు. అయినా కూడా మీ భయం అనేది ఏదైతే ఉందో మిత్రులారా, భవిష్యత్తు గురించి ఏ పని చేయకుండా మిమ్మల్ని ఆపుతూ ఉంటుంది. అందుకోసం మిత్రులారా, ఈరోజు మీరు మంచి అవకాశాన్ని అందుకొనివ్వడం లేదా గతం అనేది మీకు మంచి అవకాశం వచ్చినా అక్కడికి మీకు వెళ్ళనివ్వడం లేదంటే అది మీరు గతాన్ని గుర్తు చేసుకోవడం మిత్రులారా. అందుకోసాన్ని గతం అని వింటారు పెద్దలు చెప్తారు మిత్రులారా. గతము, వర్తమానం, భవిష్యత్తు మూడే ఉంటాయి. సామాజిక భయం అంటే మా నాన్న ఇంతే సంపాదించారు, నేను అంతకంటే ఎక్కువ సంపాదిస్తే సమాజం ఏమనుకుంటుందేమో అని చాలామంది డబ్బు సంపాదించిన వెనక ముందు అవుతూ ఉంటారు మిత్రులారా. సామాజిక భయం అంటారు దీన్ని మిత్రులారా. మీ నాన్నగారి హయాంలో అంటే వాళ్ళు జీవించిన సమయంలో వాళ్ళకి ఎంత ఆ డబ్బు అది విలువ, కానీ ఇప్పుడు మీరు సంపాదించేది ఇప్పుడున్న సమయంలో ఇది విలువ. ఓకే మిత్రులారా, మీ నాన్నగారితో ఎప్పుడు కూడా పోటీ పడకూడదండి. ఆయన సమయంలో అది విలువ అయితే ఇప్పుడు ఈ సమయంలో ఇది విలువ. మీరు సంపాదించి బాగా డబ్బు సంపాదించాలంటే గతాన్ని వదిలేయండి మిత్రులారా. గతం గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. మన మెదడులో నిక్షిప్తమై ఉన్న పాత ఆలోచనలు వదిలేయాలి. అప్పుడే మనం ఏదైనా ఆలోచించగలుగుతాం మిత్రులారా. మన మెదడులో తప్పు ఆలోచన ఉంటే కనుక దానిలో మనకి గర్వం అనేది వస్తుంది మిత్రులారా. ఎస్ మిత్రులారా, మీ దగ్గర డబ్బు ఉంటే 10 మందికి సహాయం చేసే శక్తి మీకు వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు ద్వారా మీరు 10 మందికి సహాయం చేసే శక్తి మీకు వస్తుందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. ఒక నిమిషం మీరు కళ్ళు మూసుకోండి. మీ యొక్క ఆర్థిక ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తించండి. దాన్ని వదిలేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మిత్రులారా? మీ పాత జ్ఞాపకాలను వదిలేసి ముందుకు వెళ్ళి మీరు ధనవంతులయ్యి మీరు 10 మందికి సహాయం చేసే స్థితిలో వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మిత్రులారా? దానికి పరిష్కారం ఒకటే. ఆ పరిష్కారం ఏంటంటే గతం యొక్క సంఖ్యలను తెంచుకోవడమే మిత్రులారా. గత సంఖ్యల నుంచి తెంచుకోవడమే అంటే గతాన్ని మీరు ఏ వ్యాపారం చేసినా, వేరే ఏమైనా మిస్టేక్ జరిగిన మీ వ్యాపారంలో మీ డబ్బు పోగొట్టుకున్నా అంతా కూడా గతం మిత్రులారా. ఆ గతాన్ని క్షమించినప్పుడు మాత్రమే మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించగలుగుతారనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. అలాగే మిత్రులారా, మీ యొక్క గత తప్పిదాలను మీరు క్షమించుకోనంత వరకు భవిష్యత్తు మిమ్మల్ని ఆహ్వానించదని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు గతంలో ఆ నష్టపోయిన డబ్బును మీరు మళ్ళీ తీసుకురావడానికి సాధ్యం కాదు మిత్రులారా. గతంలో నష్టపోయిన డబ్బు కావచ్చు, లేదా విలువలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ మీరు వర్తమానంలో హ్యాపీగా జీవించాలంటే గతాన్ని వదిలేయాలి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవాలి మిత్రులారా. దానికి మన మైండ్ సెట్ మార్పు చేసుకోవాలి. మన యొక్క గత అనుభవం నుంచి బాగా నేర్చుకోవాలి మిత్రులారా. గతంలో చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకూడదని తెలుసుకోవాలి మిత్రులారా. గతం అనేది ఒక జైలు కాకూడదండి. మనకు మిత్రులారా ఒక జైలు కాకూడదండి. అది మనకు ఆచరణాత్మక అడుగులు వేయడానికి ఒక పునాది కావాలి, కానీ ఒక జైలు కాకూడదు మిత్రులారా. మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు ధనవంతుల ఆలోచన విధానాన్ని చదవండి మిత్రులారా. మంచి మోటివేషన్ బుక్స్ చదవండి. ధనవంతులు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అనే ఆలోచనలు
ఆలోచించండి మిత్రులారా. నా గతం వేరు, నా భవిష్యత్తు వేరు అని మీరే చెప్పుకోండి మిత్రులారా. నా గతం వేరు, నా భవిష్యత్తు వేరు అని మీరే చెప్పుకున్నప్పుడు మీలో తెలియని మీకు ధైర్యం వస్తుంది, మీలో మీకు మోటివేషన్ వస్తుంది మిత్రులారా. అప్పుడు మాత్రం మీరు గతాన్ని వదిలేయగలుగుతారు, భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోగలుగుతారు, వర్తమానంలో సంతోషంగా జీవించగలుగుతారనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా. మీరు ఇప్పుడు వర్తమానంలో మీరు అచీవ్ చేస్తున్న చిన్న చిన్న విజయాలను కూడా మీరు సెలబ్రేట్ చేసుకోండి. అప్పుడే మీకు గతం అనేది గుర్తుకు రాదు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఏదైతే అచీవ్ చేస్తున్నారో, వర్తమానంలో ఏదైతే అచీవ్ చేస్తున్నారో దానికి చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మీ గతం గుర్తుకు రాదు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, గడియారం ఎప్పుడు కూడా వెనక్కి తిరగదు. ఒకవేళ వెనక్కి తిరిగితే కరెక్ట్ టైం చూపించదు. మన గతం కూడా అంతే మిత్రులారా. కానీ మీరు ముందుకు వెళ్ళకుండా ఎలా ఆపగలరు? మీరు ముందుకు వెళ్ళాలి కదా. గతం ఆలోచించుకుంటూ వెనకాలకి వెళ్తే లాభం ఏంటి? ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఆ గతం అనే సంఖ్యలను ఈరోజే తెంచేసుకోండి మిత్రులారా. మీరు ధనవంతులు కావడం అనేది మీ యొక్క హక్కు అని మీరు గుర్తించండి. అది మీ బాధ్యత, మీ హక్కు అని గుర్తించండి మిత్రులారా. మీరు ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది మిత్రులారా. మీ గతాన్ని వదిలేసినప్పుడు మాత్రమే. గతాన్ని వదిలేయండి, వర్తమానంలో జీవించండి, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోండి. మీరు అనుకున్నది సాధించడానికి గొప్ప శక్తి సామర్థ్యాలు ఆ విశ్వం మీకు ఇస్తుంది మిత్రులారా. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచిస్తారో, మీ పాజిటివ్ ఆలోచనలే మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అలా ఆలోచించండి. ఎందుకంటే గతాన్ని వదిలేయండి. గతంలో చేసిన ఏదైనా, మీ వ్యాపారంలో ఫెయిల్ అయినా, లేదంటే డబ్బులు పోగొట్టుకున్నా, ఇంకేదైనా చేసినా కూడా గతాన్ని పట్టుకొని ఎప్పుడు కూడా మీ యొక్క గతం అనేది మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేస్తుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా. అలాంటి సత్యాన్ని తెలుసుకొని మీరు కూడా వర్తమానంలో సంతోషంగా జీవిస్తూ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తూ మీరు ధనవంతులు అవ్వాలని, ఆ ధనవంతుల శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ధన్యవాదాలు.